గూగుల్ డేటా సెంటర్‌కి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం. వైసీపీ గత 2, 3 రోజుల నుంచి ఒక దుష్ప్రచారం చేస్తోంది. ఏమనంటే బీజేపీ వాళ్ళు దీనికి వ్యతిరేకము గూగుల్ డేటా సెంటర్‌కి అన్నటువంటిది. దానికి గూగుల్ డేటా సెంటర్ వల్ల పెద్ద ఉద్యోగాలేమి రావంటూ మొన్న ఆహ్, ఎవరైతే మన రాజు గారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్, విష్ణుకుమార్ రాజుకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేస్తోంది. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎక్కువ ఉద్యోగాలు రావు. 1,80,000 ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం అన్నట్టు. చాలా మందికి ఏ విధంగా అయితే ఎంతమంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి అదొక సంశయం ఉంది. ఇది బేసిక్ గా డేటా సెంటర్ అంటే ఇదేమీ కాల్ సెంటర్ కాదు. ఇది ఏదో డేటా ఎంటర్ చేసి కాల్ సెంటర్ కూడా కాదు. ఇది ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ ఇక్కడి నుంచి ఇతర దేశాలకి కూడా పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఎంత నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు వస్తాయనేది క్రైటీరియా కాదు. అంతేగాని ఏదో 1,80,000 ఉద్యోగాలు లేకపోతే అని మాట అది అప్రాప్రియేట్ కాదు. అన్ని ఉద్యోగాలు మాత్రము అది డైరెక్ట్ ఉద్యోగాలు రావు. అదే ఆయన మాట్లాడిన దాంట్లో డేటా సెంటర్ తప్పనలా, విషయం ఇది అని చెప్పుకొచ్చారు. అయితే దాన్ని ఇక్కడ వైసీపీ ఒక రకంగా ఇవాళ ఇంకో వైపున బీజేపీ మాధవ్ రాష్ట్ర అధ్యక్షుడు క్లియర్ కట్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ చాలా క్లియర్గా ఇట్లాగా విశాఖ రూపు మారబోతోంది, గూగుల్ డేటా సెంటర్ అన్నటువంటి అద్భుతమైనటువంటి మార్పుకు నాంది కాబోతోంది అని చెప్పుకొచ్చారు. నేను అనేక సార్లు అదే ప్రస్తావించుకొచ్చాను. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేశారు, ఇందులో మళ్ళీ ఇట్లాంటి ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్లు వీళ్ళు తీసుకొచ్చేటటువంటి, అంటే అందులో మాట్లాడిన దాంట్లో ఉన్నటువంటి దాన్ని అతి సింపుల్గా దాచేస్తారనమాట. అందులో భాగంగా గూగుల్ డేటా సెంటర్లో ఏర్పాట్లో సవాళ్ళు ఉన్నాయి, పర్యావరణ పరిరక్షణ పెద్ద సమస్య, డేటా సెంటర్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పలేం, డేటా సెంటర్ ఏర్పాట్లో అదాని కూడా భాగస్వామిగా ఉంది. ఇది దీన్ని హైలైట్ చేసుకొచ్చింది. యాక్చువల్గా అదాని కూడా భాగస్వామిగా ఉంది, అందుకనే కదా. ఇంకోటి అది కేంద్ర ప్రభుత్వం ఓకే చేసినటువంటి ప్రాజెక్ట్, అది కేంద్ర ప్రభుత్వం ఓకే చేసిన ప్రాజెక్ట్. పర్యావరణం ఇవన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా నడిచిపోతాయి, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి అక్కడ. ఇప్పుడు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీల వల్ల రోగాలు వస్తున్నాయి, లేకపోతే కనుక నీళ్లు పాడైపోతున్నాయి అని చెప్పి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు మూసేసామా, లేకపోతే కనుక మెడికల్ ఫ్యాక్టరీలు మూసేసామా, లేకపోతే కెమికల్ ఫ్యాక్టరీలు మూసేసాం, ఏం మూసేస్తాం మనం? పరిగెత్తేటటువంటి ప్రపంచంలో తప్పదు, దానికి తగ్గట్టుగా ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి. అదే చెప్పుకొస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇంకోటి అది సుందర్ పిచాయ్ ఫోన్ చేసింది నరేంద్ర మోడీకి, చంద్రబాబుకి, లోకేష్కి కాదు. అంటే గూగుల్ సెంటర్ అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసింది, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకున్నారు, ఆ తర్వాత మనోళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇది సిస్టమ్. ఖచ్చితంగా క్రెడిట్ జాతీయ స్థాయిలో చూస్తే బీజేపీకి వెళ్తుంది, రాష్ట్ర స్థాయిలో చూస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్కి వెళ్తుంది. ఇక్కడ బీజేపీ కూడా కూటమిలోనే ఉన్నటువంటిది కాబట్టి కూటమి ఆ మొక్కని ఓన్ చేసుకుంటుంటే, బీజేపీనే దీన్ని కాదంది, బీజేపీనే లేదంది. అక్కడ గూగుల్ సెంటర్లో 220 రాని 250 రాని, కానీ దాని అనుబంధంగా వచ్చేటటువంటి ఇప్పుడు ఆ కేబుల్స్ వేస్తారు, వాటి మెయింటెనెన్స్కి వస్తుంది, వాటికి సంబంధించినటువంటి కంపెనీలు వస్తాయి. అట్లాగే అక్కడ సోలార్ పవరు, విండ్ పవర్ ఇట్లాంటివి పెడతారు, లేదా రిటర్నబుల్ వాటర్ పవర్స్ ఇట్లాంటివి పెడుతుంటారు. అట్లాంటివన్నీ అంటే నీళ్ళని రీసైక్లింగ్ చేసి పవర్ తయారు చేసేటటువంటివి పెడతారు. అట్లాంటి వాటి వల్ల వచ్చేటటువంటిది ఉంటుంది. అట్లాగే ఇరిగేషన్ వస్తుంది, ఏదైతే పురుషోత్తంపట్నం ప్రాజెక్ట్ ద్వారా, దానికి అనుబంధంగా రైతులు బాగుపడతారు. దీంట్లో చెడుని మాత్రమే హైలైట్ చేసుకుంటూ మంచిదాన్ని తొక్కేసుకుంటుంటే రాష్ట్రానికి ప్రయోజనమా నష్టమా? అంటే బీజేపీని దుష్ప్రచారం చేయడానికి, అంటే తెలుగుదేశం మీద దుష్ప్రచారానికి బీజేపీని వాడుకోవడం అనేది అనవసరం.